నీతిమంతుని లక్షణం. పరిశుద్ధ లేఖనంలో నీతిమంతుల లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి చూద్దాం దయచేసి. అందుకే నేను పాటే ప్రసంగం, ప్రసంగమే పాట అని చెప్పా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. మరియమ్మ గర్భిణి అయింది. యోసేపుకి ఎవరో ఆ మాట చెప్పారు. యోసేపు నమ్మాడు. ఆమె ఎక్కడో తప్పు చేసి గర్భం తెచ్చుకుంది, ఎక్కడో కాలు జారింది, యవనస్తురాలు ఎక్కడో తప్పు చేసిందని యోసేపు నమ్మాడు. కనుక అట్లాంటి భార్య నాకెందుకు, వదిలేద్దాం అనుకున్నాడు. కానీ 10 మంది పెద్దల ముందు పంచాయతీ పెట్టి అల్లరి చేసి, ఈ పనికి మాలింది ఇట్లా చేసింది, ఏంటి ఒళ్ళు కొవ్వెక్కి ఇలాగ పాపం చేసిందని చెప్పి అందరి ముందు అవమానించడం ఎందుకు? నేనే రహస్యంగా వదిలేద్దాం. ఎట్లా ప్రధానమైంది రహస్యం? ఎట్లా ప్రధానమైందంటే ఈ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది కదా ఊరందరికీ. రహస్యం ఎలాగా? రహస్యంగా ఎలా విడనాడతాడు అంటే రీజన్ అది చెప్పాడు అన్నమాట. ఆమెకు గర్భం వచ్చిందండి అందుకే వదిలేస్తున్నా అని నేను చెప్పను. నాకే నచ్చలేదు, నాదే ఫికిల్ మైండ్ అనుకో, నాకే ఎందుకో మనసు మారిపోయింది, వద్దు నాకు వద్దనిపించింది అని ఏదో నా మీద నింద పెట్టుకొని ఆమెను వదిలేద్దాం, ఆమె పాపాన్ని ఆమె దేవుడే శిక్షిస్తాడు, నాకు అక్కర్లేదు. కానీ నేను మాత్రం మరియమ్మను 10 మందిలో అల్లరి చెయ్యను, ఆమెను అవమానపరచనొల్లక. తప్పు చేసిందని నమ్మాడు కానీ ఆమెను అవమానపరచొద్దు అనుకున్నాడు. నీతిమంతునికి ఈ లక్షణం ఉంటుంది. ఈ లక్షణం ఉండని వాడు నీతిమంతుడు కాదు. ఎప్పుడు వేరే వాళ్ళ పాపాల గురించి మాట్లాడేవాడు నీతిమంతుడు కాదు. వేరే వాళ్ళని 10 మందిలో పెడదాం, 10 మందిలో నిలదీద్దాం, అవమానిద్దాం, వాళ్ళను సిగ్గుపరచాలి, అవమానపరచాలి అని ఆశ ఉన్నవాడు ఈజ్ నాట్ ఎ రైచస్ మ్యాన్, నీతిమంతుడు కాదు. యోసేపు మరియను అవమానపరచనొల్లక. ఎందుకు? నీతిమంతుడై ఉండి అని ఉంది. దేవుని స్తోత్రం.